ఉందని ముందే చెప్పాం. 2019లోనే బారాజ్లో డ్యామేజ్ గుర్తించాం. చెప్పిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రిపేర్లకు డిజైన్లు డ్రాయింగ్లు అడిగాం. నీటిపారుదల శాఖ సహకరించలేదు. 3 ఏళ్లలో మరమ్మతులే చేపట్టలేదు. 7వ బ్లాక్ దెబ్బతినడానికి అదే కారణం. డిజైన్స్ డ్రాయింగ్స్లో లోపాలున్నాయి. కమిషన్ ఎదుట ఎలాంటి వెల్లడి. ఇప్పటికైనా డ్యామేజ్ని సరిచేయవచ్చా? ప్రతినిధులకు జస్టిస్ ఘోష్ ప్రశ్ననంట. ముగ్గురి నుంచి వేర్వేరు సమాధానాలంట. ఒకసారి నేను చెప్తా. ఎల్ఎన్టీ అనేటటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి సంస్థ. దాంట్లో పోయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏలు పెట్టి వాళ్ళు చెప్పింది వినకుండా కమిషన్లు దానుకుంటే వాళ్ళు నాసిరకం పని చేసి ఈరోజు లక్షల కోట్లు మన తెలంగాణ మీద అది భారం పడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు దోసుకొని తిన్నారు దాన్ని. సిగ్గు లేకుండా ఏం చెప్తారు? చిన్న చిన్న పగుళ్ళు వచ్చినాయంట. అరే ఒక ప్రాజెక్టుకు నాగార్జున సాగర్, శ్రీశైలము ఇలాంటి ప్రాజెక్టులకు రాయితో 50 ఏళ్ళు అయినాయి. 50 ఏళ్ళు పగుళ్ళు దీనికి వస్తే సిగ్గు లేకుండా పెద్ద పెద్ద అవి ఎటువంటి టెక్నాలజీ కూడా లేనప్పుడు 50 ఏళ్ళ కింద కట్టినరు, కూలీలతో కట్టినరు. ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సాంకేతికత ఉంది. ఈ రోజు ప్రాజెక్టు కూలిపోవడం ఏంది? అవసరమైతే నీ 100 మీటర్ల లోపలికి తీసి ఎక్కడ గట్టిగా వస్తే ఆడేయచ్చు. ఉసుక మీద ఎవడన్నా కడతాడా? అసలు కట్టడానికి అవకాశం ఉంటుంది? ఎవడన్నా ఉసుక మీద ప్రాజెక్టు కడతాడా? 3 ఏళ్ళు దక్కదకుంటే దాన్ని ఏమనాలి చెప్పు? అది అసలు అతిపెద్ద దోపిడీ. వీళ్ళని జీవితాంతం సచ్చినన్ని రోజులు జైల్లో పెట్టినా తప్పే. వీళ్ళు అన్ని పొరపాట్లు చేసిర్రు. ఈరోజు ఇంకా మళ్ళీ జనాల ముందుకు వచ్చే డ్రామాలు చిన్న చిన్న పగుళ్ళు అంట. ఒక ప్రాజెక్టు ఈ విధంగా కుంగిపోతే చిన్న చిన్న పగుళ్ళా? ఎక్కడన్నా సిగ్గురా నాయన. మీరు అంతా కట్టకట్టుకుని పోయా నీళ్ళు లేని బయలు కూడా దూకి సావండి. అక్కడ తెలంగాణ సంపదను మొత్తం దళారులకు దోషిపెట్టి అప్పనంగా తిన్నిక దిక్కులేని వాళ్ళు, డొక్కు స్కూటర్ మీద తిరిగే సన్నాసులు, పాస్పోర్ట్ బ్రోకర్లు, కాపర్ దొంగతనం చేసే దొంగలు వీళ్ళు. వీని అయ్యే మందితో సిగరెట్ అడుక్కొని తాగిన సన్నాసి ఈరోజు ఎక్కడ రూపాయలు బుర్జు ఖలీఫాల ఫామ్ హౌస్ల విల్లాల కనచలి, తండ్రికో ఫామ్ హౌస్, కొడుకుకో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, అల్లుడికో ఫామ్ హౌస్, 100,000 కోట్లు వీళ్ళ పేపర్లు, వీళ్ళ 100,000 కోట్ల రూపాయలు వీళ్ళ వందు మాగాదాలంతా వీళ్ళు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిని మోసం చేశారు? ధరణి పేరుతోని సుమారుగా 1,00,000 ఎకరాల భూములను దోసుకొని తిన్న దొంగలు వీళ్ళు. అవును, ధరణి అనేటటువంటి కాళేశ్వరం పేరుతో 1,000 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసి ఈరోజు కాళేశ్వరాన్ని అగుడు చేసిర్రు. అసలు ఒక సంవత్సరం కాళేశ్వరం మెయింటెనెన్స్కే, కరెంటు బిల్లు చెల్లింపుకే 1,000 కోట్ల రూపాయలు అయితే ఎట్లా దాని కింద పండించే పంటకు కూడా అంత ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఆ కాళేశ్వరం ప్రాణహిత చేవల ప్రాజెక్టుతో గ్రావిడ్తో వచ్చే నీళ్ళు, ఒకటే కాలువతో వచ్చే నీళ్ళు అని కిందికి తీసుకొని వచ్చి 3 బ్యారేజీలు కట్టి ఎత్తిపోసుకుంటా తిప్పిపోసుకుంటా కరెంటు బిల్లులు నాశనం చేసి ఆ ప్రాంత ప్రజలను కూడా మోసం చేసిండు. నేనేదో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రజలకు న్యాయం చేస్తా అనుకున్నాడు కానీ ఆ ప్రాంత ప్రజలకు కూడా మోసం చేసిన ఆయన ఫామ్ హౌస్ కోసం డిజైన్ మార్చుకున్నాడు. వాళ్ళ ఫామ్ హౌస్ చుట్టూ సిరిసిల్ల, సిద్దిపేట నీళ్లు రావడానికి కొన్ని లక్షల మందిని ప్రాజెక్టులలో ముంచేసిండు. చేస్తే ఇదే యాదగిరి గుట్టకు నేను 1000 కోట్లు ఇచ్చిన, 500 కోట్లు ఇచ్చిన అని గొప్పలు చెప్పుకొని గుట్టలన్నీ మింగిన చరిత్ర. అవును, గుట్టలు ఆయన మింగేసి నిజమైన అభివృద్ధి ఆదాయం పెద్ద అనుకున్నంత ఏం జరగలేదు. మొత్తం ఆ గుట్టలన్నీ మింగేసి ఆ చుట్టుముడు ఈయన ఏడ పెడితే భస్మాసుర హస్తం, ఏడ పెడితే తండ్రిని కొడుకుని అల్లుని పంపిస్తాడు, బిడ్డని పంపిస్తాడు, నెత్తిమిన చేయి పెట్టి బూడిది మిగిలిచ్చి వస్తారు ఆ ప్రజలకు. వీళ్ళు దొంగలాయ బాబు. వీళ్ళని మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నమ్మితే వీళ్ళు ఉన్నది కూడా శాంతమైతే మన ఇండ్ల కాంచాలి, మన భూముల కాంచాలి ఆయన నమ్ముకొని దేనికొని పోతారు. దుబాయ్ 2001 కేసీఆర్కు ఈఎంఐ కట్టనికే లేకుంటే వాడు ఫైనాన్స్ వాడు వచ్చి ఇంటికాడ కూర్చుంటే కారు కొనవి గడ్డంలో దాపెట్టిండంట. ఆ పరిస్థితి నుంచి ఈరోజు చూడు విమానాలు పని చేసి అమ్మాయిలను దుబాయ్లకు, షేక్లకు అమ్మినటువంటి సన్నాసి కాపర్ దొంగతనం, అంటే బోర్ మోటార్ల కాపర్ ఉంటుందా, ఆ కాపర్ దొంగతనం చేసి అమ్ముకున్నాడు. ఏదో నీతులు చెప్పుకుంటాడు, నేను బుద్ధిమంతుని, నేను పెద్ద ఉద్యమకారుని, నేను నిమ్మరసం దాగి ఉద్యమం చేసిన, 100,000 మంది పిల్లలు చచ్చిపోయారు కానీ నా పిల్లలు మాత్రం అద్భుతంగా ఉన్నారు, బంగారు కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పుకుంటాడు సన్నాసి. రైట్.